పీకేపీ ఉంది ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్. మాకు పిఠాపురంలో కావచ్చు, కాకినాడలో కావచ్చు ఎటువంటి స్కోప్ లేదండి. కాకపోతే ఒక 10-15 డెలివరీ చేసి ఉంటాం. థ్యాంక్ యూ మీటింగ్ పెట్టినప్పుడు ఇంతమంది రావడం రియలీ మేడ్ మీ సర్ప్రైజింగ్. అంతకంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఫ్యూ పీపుల్ గాట్ మీ స్వీట్స్. మీరు లంచ్ ఎక్కడ చేస్తారు, మేమే తీసుకొస్తామని ఇంకొంతమంది. ఆ తోటలో మాడి పండ్లు బాగుంటే మీకోసం తీసుకొచ్చిన ఇంకొంతమంది. ఇక్కడ కలిసిన ప్రతి ఒక్కరిని అరే కొత్త వాళ్ళని కలిసిన రూపాయి అనే ఫీలింగ్ అయితే రాలేదు. ఒక ఫ్యామిలీ రీయూనియన్ లా ఉండే. ఆల్ ఆఫ్ ద సడన్ పిఠాపురం వరకు రావడానికి 2 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ మనం స్టోర్ పెడితే ఒక 20-30 మందికి ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. అండ్ రెండోది, స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. చిన్నప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి ఉంటుండే. అటువంటిది కండక్ట్ చేసినప్పుడు 2 రోజులు స్కూల్ బంక్ కొడుతుండే. ఎందుకంటే మనం కొత్త జనాన్ని కలవలేము, ఇంగ్లీష్ మాట్లాడలేము, అండ్ సబ్జెక్ట్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అటువంటి నేను కొత్త జనాన్ని కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఇట్లా మనమే ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తామని ఏ రోజు నేను అనుకోలేదు. నాకు అర్థమైంది ఒకటే, లైఫ్ లో మనం ఏదైనా సరే ఫేస్ చేయాలి. అది మంచో చెడో దాటిన తర్వాత తెలుస్తుంది కదా. ఇక బీకేపీ పని అంతా అయిపోయినాక మనం వచ్చిన పని వాట్ ఎ వార్మ్ వెల్కమ్ బై జనసేన ర్యాలీ ఎట్లయిందో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తా.